వాడేస్తే నీకు అర్థమవుతుందా? మరి ఏందన్న అసహ్యింది ఆ ఒర్రుడేంది కిచెన్ అంతా పాడు చేసి పడేస్తుంది. సాయంత్రం ఇంత రొట్టేస్తే అదే గమ్మునుంటది. అది ఇంకొకసారి అక్క సపోర్ట్ చేసిందనుకో, ఒర్రిందనుకో నేనే దాన్ని మెడలు పట్టి బయటికి పండేస్తాను. నీ ఇష్టం తల్లి. చిచ్చి నీ మొహానికి అన్నము రొట్టె తినని కారం తెలుస్తుంది. అమ్మా గొడ్డు కారం అమ్మా. నీ మొహానికి అదే చాలు, తింటే తినలు ఇక్కడ చచ్చిపో. మళ్ళా పెట్టగానే రొట్టె ఎప్పుడో పెట్టాను అప్పుడే మధ్యాహ్నం దానికి తినిందా? తినక చేస్తుందా? అమ్మా కడుపొద్దుమంట అమ్మా రోజే అమ్మా అమ్మా లేలే అమ్మా కడుపొద్దు తిండే అమ్మా. బాబా చూడక అది మళ్ళీ ఏడుస్తుంది. దీన్ని రాక పద ఏ దొరుకుతున్నావు చెప్పిన దాన్ని ఫస్ట్ బయటికి నాడు, దాన్ని బయటికి కూర్చో. అక్కడ వాళ్ళంటే డోర్ బోయ్ అమ్మా అయినా కాదక్క, ఇది గేట్ కాడ పోయి కూడా అట్లనే నాటకాలు వేస్తుంది, అట్లాగే వరుతుంది. నువ్వు చూడు కావాలంటే సేమ్ అలాగే వరుతుంది. పక్కన వాళ్ళు అందరు చూసి మీ అమ్మకి ఏమైంది, మీ అమ్మకి ఏమైంది, మన ఇజ్జత్ అంతా కచ్చరా తెలుసా. ఇది ఒక మాట చెప్తాను మీనక్క, దీని ఇట్లయితే కాదు. విషయం కలిపి దీన్ని అదే రొట్టెల విషయం కలిపి దీనికి సాయంత్రం ఇస్తాను. పీడ విడగడైపోతుంది, మన హస్బెండ్ తో మనం హ్యాపీగా బతుకోవచ్చు. సరే పెట్టే. నిజంగా చెప్తున్నాను అక్క, జోక్ కాదు. నేను కూడా జోక్ కాదే, పెట్టి. ఈరోజు సాయంత్రం అదే పని చేస్తాను. రోజు రోజుకి దీని గోల ఎక్కువ అయిపోతుంది నాకు. చావని పీడ విడగడైపోతుంది. తీసుకోపోయి అది తినకపోతే నేనే కుక్కుతాను నోట్లు. అమ్మా దేవుడా ఈ బతుకు నాకు వద్దు తండ్రి. అమ్మా అయ్యా తిని చావని. తిను, రొట్టె రొట్టె అన్నావు కదా, కూర వేసుకొని వచ్చాను తిను. Mm.